అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ కడప డిస్టిక్లో ఉద్యోగ నోటిఫికేషన్ ఒకటి వచ్చిందండి. ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ డిస్టిక్ మేనేజర్ అండ్ మరియు ఈ డివిజనల్ మేనేజర్ ఈ రెండు పోస్టులు వాళ్ళు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఓకే. ఆ, వయ వయసు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు, అర్హత బీఎస్సీ బీఈ బీటెక్ ఎంసీఏ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు ఈ పోస్ట్కి అర్హులు. అప్లికేషన్ ఫీజు అనేది రూ. 500 అది పే చేయాలి. ఈ ఈ రెండు పోస్టులు వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారానే వాళ్ళు ఫిల్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే. ఈ దరఖాస్తులు స్వీకరణ చివరి తేదీ ఆ, జూన్ 20వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు దీన్ని సబ్మిట్ చేయాలండి. ఈ దరఖాస్తులు సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తులు వాళ్ళు పరిశీలన తేదీలు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఎప్పటి నుంచి అంటే జూన్ 22 నుంచి జూన్ 24 వరకు ఈ తేదీల్లో వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. ఓకే. మనం నోటిఫికేషన్కి వెళ్దామండి. నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఇంకా ఏమేమి మెన్షన్ చేశారనేది అన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ ఓపెన్ చేసి kadapa.ap.gov.in అనేది టైప్ చేయాలి. kadapa.ap.gov.in అనేది ఓపెన్ చేస్తే ఇలా వైఎస్ఆర్ కడప డిస్టిక్ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఎక్కడికి వస్తారు, నోటిఫికేషన్స్ డ్రాప్ డౌన్లో ఇలా మౌస్ ఓవర్ చేయగానే మీకు డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ రిక్రూట్మెంట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ది నోటిఫికేషన్ ఫర్ ద వేకెన్సీ ఆఫ్ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ వైఎస్ఆర్ కడప అండ్ ఈ డివిజనల్ మేనేజర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్. ఓకే. లాస్ట్ ఇది అప్లికేషన్ అనేది ఆల్రెడీ జూన్ 6 నుంచి స్టార్ట్ అయిందండి. ఎండ్ డేట్ అనేది జూన్ 20వ తారీఖు వరకు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళు ఇచ్చారు, ప్లస్ నోటిఫికేషన్. ఫస్ట్ మనం నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ నోటిఫికేషన్ అనేది సపరేట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ కడప డిస్టిక్ నోటిఫికేషన్. ఓకే. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఈ డిస్టిక్ మేనేజర్, కేటగిరీ టెక్నికల్ అసిస్టెంట్ కింద వస్తుంది. ఇది కాంట్రాక్ట్ బేసిస్. రెమ్యునరేషన్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, 22,500. ఇది ప్లేస్ ఆఫ్ పోస్ట్ ఎక్కడంటే కలెక్టరేట్ కడప డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీసులో కడపలో. ఇది మనము ఈ ఫస్ట్ పోస్టింగ్ అండి. రెండో పోస్ట్ ఏంటంటే ఈ డివిజనల్ మేనేజర్. ఇది కూడా టెక్నికల్ అసిస్టెంట్ కిందకే వస్తుంది, కాంట్రాక్ట్ బేసిస్, సేమ్ శాలరీ 22,500. ఇది ఎక్కడంటే రెవెన్యూ డివిజన్ ఆఫీసులో చేయాలి, ఆర్డీఓ ఆఫీస్ పులివెందల్లో చేయాలన్నమాట. అప్లికేషన్ ఫీజు 500 రూపీస్. ఇక్కడ 500 రూపీస్ పే చేయాలి. డీడీ తీసుకోవాలి. డీడీ ఎవరి పేరు మీద తీసుకోవాలంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టరేట్ ఆఫీస్ కడప ఈ పేరు మీద మనము డీడీ అనేది తీసుకోవాలి. క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. మస్ట్ బి 21 and to 35 years old as on May 2026. అంటే ఏజ్ లిమిట్ 25 నుంచి 35 ఇయర్స్ లోపు ఉండాలి. బిఎస్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీసీఏ బీఈ బీటెక్ ఎంసీఏ విత్ కంప్యూటర్స్ యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్. కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు మాత్రమే. ఆర్ మస్ట్ బి గ్రాడ్యుయేట్ విత్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్లస్ కంప్యూటర్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు మాత్రమే ఈ రెండు పోస్టులకి అర్హులు. ఓకే. నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ అంటే అక్కడ ఇది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి అక్కడ మీకు తెలుగు మాట్లాడతారు, ప్లస్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. మినిమమ్ 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రిఫరబుల్ ఇన్ ఐటీ ఆర్ ఈ గవర్నెన్స్ రిలేటెడ్. మీకు ఏదన్నా ఎక్కడ కంప్యూటర్స్ మీద ఎక్కడన్నా జాబ్ చేశారనుకోండి, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. అది వాళ్ళు అది చేసిన వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ డస్ నాట్ అప్లై. రిజర్వేషన్ అనేది ఇక్కడ ఏమి ఉండదండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఇక్కడ డిజైర్డ్ స్కిల్ సెట్. ఓకే. ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఏజ్ ప్రూఫ్కి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, స్కూల్ లివింగ్ సర్టిఫికెట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్,
ఆల్ సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్, 10th అండ్ ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్, ఎక్కడన్నా మీరు 2 years వర్క్ చేస్తుంటే వర్క్ మార్క్ షీట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, ఆఫర్ లెటర్స్, రిలీవింగ్ లెటర్స్ అవి ఉంటాయి కదండి, వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇస్తారు, అవి సబ్మిట్ చేయాలి. ఫోటో ఐడెంటిటీ సర్టిఫికెట్, కాలేజ్ ఐడి, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఆర్ ఎనీ అదర్ ఐడి ప్రూఫ్స్ ఈ యాజ్ బై ఏ గెస్టెడ్ ఆఫీసర్ ఐడి, ఇవి మనము గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించుకోవాలి. ఓకే. ఇక్కడ చూడండి, వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా అంటే, ఫస్ట్ రిటర్న్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ వెయిటేజ్ 80% ఇస్తున్నారు దానికి, వర్క్ ఎక్స్పీరియన్స్కి 5% ఇస్తున్నారు, పీజీ పీజీ చేస్తున్న వాళ్ళకి 2% ఇస్తున్నారు, పిహెచ్డీని కంప్యూటర్స్ చేస్తే ఇంకా 3%, వర్క్ ఎబిలిటీ స్కిల్స్ బేస్డ్ ఆన్ ద డిజైర్డ్ స్కిల్ సెట్ అది 10%. ఆ వెయిటేజ్ అనేది ఇలా డివైడ్ చేశారండి బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ బేస్ మీద. ఇక్కడ అప్లికేషన్స్ వాళ్ళు June 6 నుంచే యాక్సెప్ట్ చేస్తున్నారు. చివరి తేదీ ఎప్పుడంటే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా June 20 సాయంత్రం 5 గంటల లోపు మీరు ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఇవి స్క్రూటినీ ఆఫ్ ద అప్లికేషన్ అంటే, వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్ని 22nd, 23rd అండ్ 24th ఈ 3 days వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్ని రివ్యూ చేసుకుంటారు అనమాట. ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు సబ్మిట్ చేస్తారు, వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఇప్పుడు June 27 ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:5 రేషియోలో వాళ్ళు టాప్ 10 క్యాండిడేట్స్ ఆర్ ప్రొవిజనల్ లిస్ట్ వాళ్ళు 1:5 రేషియోలో వాళ్ళు పిలుస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆ తర్వాత వర్క్ ఎబిలిటీ స్కిల్స్ బేస్డ్ ఆన్ ద డిజైర్డ్ స్కిల్ సెట్ July 7 ఫైనల్ మెరిట్. ఇట్లా డీటెయిల్స్ అన్ని వాళ్ళు మెన్షన్ చేశారు. మీరేం చేస్తారంటే, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ పోస్ట్కి, జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు, ఎస్పెషల్లీ మేబీ కడప, చిత్తూరు ఆ డిస్టిక్ ఏరియాస్లో, కడప డిస్టిక్, పులివెందల ఆ ఏరియాస్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి, మేబీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ జాబ్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. మీరు ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ఇట్లా డౌన్లోడ్ చేసుకొని నేను చూపించినట్టుగా వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్ అని కొడితే వస్తుందండి. ఆ తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది. సేమ్ ఇక్కడే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. వాళ్ళ అప్లికేషన్ ఫామ్లో వాళ్ళ లేటెస్ట్ ఫోటో, క్యాండిడేట్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసి, సెమిస్టర్ వైజ్ మార్క్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఫిల్ చేసి మీరు సైన్ చేసి, మీరు సర్టిఫికేట్స్ అవన్నీ అటెస్టెడ్ సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసి దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మీరు వాళ్ళకు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే. మీకు మరిన్ని వీడియోస్ ఇట్లా జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్వి మేము ఆన్ డైలీ బేసిస్ అప్డేట్ చేస్తూ ఉంటాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, ఫస్ట్ మీకే తెలుస్తుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఈ వీడియో మీకు టాప్లో కనిపిస్తుంది. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు చెక్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రమ్ జాబ్ నోటిఫికేషన్ అలర్ట్స్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్.